నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కూరగాయల కాంట్రాక్టర్ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిశీలించాలని, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తిమ్మాపూర్ గురుకుల పాఠశాలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ, విద్యార్థులతో పనులు చేపిస్తున్న పీఈటీ జ్యోతి మేడం తక్షణమే సస్పెండ్ చేయాలని, గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని, దీంతో విద్యార్థులు అనారోగ్యం పాలైతున్నారని, కూరగాయలు నాసిరకంగా ఉంటున్నాయని, ఇటీవల విద్యార్థులు తల్లిదండ్రులు హాస్టల్ నాణ్యమైన ఆహారం అందించాలని ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అర్జున్, ప్రవీణ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం. కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి గిరిమాపూర్ హాస్టల్లో ఉన్నటువంటి కేర్ టేకర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను ఇబ్బంది పెట్టి విద్యార్థులకు నాసిరకపు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే జిల్లాధికారులు స్పందించి కేర్ టేకర్ను, అలాగే అసిస్టెంట్ కేర్ టేకర్ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అసలు వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కేర్ టేకర్ను తక్షణమే సస్పెండ్ చేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం.